మనిషికి పొగడతలంటే ఎంత ఇష్టం చూడండి. పౌలు అలా చెప్పట్లేదు. పౌలు ఏమంటున్నాడంటే, దేవుని ఎదుట నేను మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నేను నడుచుకుంటున్నాను. ఈరోజు మన మనస్సాక్షి మనం చెప్పాలి, అయ్యా మంచి యోగ్యమైన మనస్సాక్షి కలిగి నేను ఎదుట నడవాలి. నీతి కలిగి నేను నీ ఎదుట నడవాలి. పరిశుద్ధత కలిగి నేను నడవాలి నీ ఎదుట. ఓకే, నీ సమస్యలు ఉన్నాయి, నీ కష్టాలు ఉన్నాయి, దానికి ఇది అడ్డం లేదు. మనస్సాక్షికి, కష్టముకి, అప్పుకి, రోగానికి అడ్డము కాదు. మనస్సాక్షి కరెక్ట్ గా ఉంటే అన్ని కరెక్ట్ గా ఉంటాయి. దేవుడు చెబుతున్నటువంటిది అదే. పౌలు తన ఎదుట ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను గడిచిన దినాల్లో ఎంత హీనంగా బ్రతికాను, చంపాను, కొట్టాను, తిట్టాను, నరికాను, నరహంతకునిగా ఎన్నో నేను నీకు వ్యతిరేకమైన పనులు నేను చేశాను. ఇప్పుడు నేను మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నీ ఎదుట నేను నడుస్తూ ఉన్నాను తండ్రి. నా జీవితం మారింది. అందుకు ఏమి రుజువు అంటే, నేను పాపములో పుట్టిన వాడిని, నేను పాపంలో ప్రధాన పాపిని. నా పాపము నేను ఒప్పుకుంటున్నాను. నా పాపాన్ని ఒప్పుకొని నేను నీతిమంతునిగా, నీతిమంతురాలిగా ఉండుటకు నేను ప్రయత్నం చేస్తున్నాను. నా మనస్సాక్షిని నేను కడుక్కొని, అయ్యా నేను కడుక్కొని నీ ఎదుట నేను భయవంతునిగా, భయవంతురాలిగా నేను ఉంటున్నానయ్యా. అదే ఒప్పుకోవటానికి ధైర్యం కావాలండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒప్పుకోవటానికి ధైర్యం కావాలి. కష్టము బాధ వచ్చినప్పుడు కాదు, యోగ్యత లేని సమయంలో, తప్పు చేసిన సమయంలో, దేవుని బాధ పెట్టిన సమయంలో నీ మనస్సాక్షి ఏ విధంగా ఒకసారి ఆలోచన చేయి. గుండె మీద చేసుకుని ఎన్ని రకాలుగా దేవుడిని నేను బాధ పెట్టి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు ఒక మాట, నేను ఇది మీకు చాలాసార్లు గుర్తు చేసిన ఈ మాట. కనుక 4వ వచనం చదవండి బ్రదర్. 3-4 చదవండి. ఆట పాడినట్లయితే అక్కడ ఒక మాట రాయబడిందండి. 2వ విషయంలో 2వ వచనంలో ఒక మాట ఏమని రాయబడిందంటే, మిగిలిన కాలము. నీకు మిగిలిన కాలం ఎన్ని సంవత్సరాలు నువ్వు మిగిలి ఉంటావు నీకు తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? మీరు ఎంతకాలం ఇంకా బ్రతుకుతారు అనేది ఎవరికైనా తెలుసుదా? లేదు నేను ఇంకొక 10 సంవత్సరాలు ఉంటా, నేను ఇంకొక 50 సంవత్సరాలు ఉంటా, మీకేమైనా ఐడియా ఉందా? కంటిన్యూ చేస్తే అక్కడ ముందర మనుజాశలను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు అంటే, పైన వ్రాయబడినటువంటి మాట జీవించు మిగిలిన కాలం ఇక మీదట. ఇప్పుడు సపోజ్ నీకు ఒక 30 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నీ వయసు నీకు తెలుసు. ఈ 30, 40, 50 సంవత్సరాల కాలంలో ఎంత మంది మనుషుల ప్రకారం నడుచుకొని ఉన్నావో ఒక్కసారి రిమైండ్ చేసి జ్ఞాపకం చేసుకో. ఎంతో మంది చెప్పినట్టు నువ్వు నడుచుకొని ఉన్నావు. మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, తెలుసో తెలియకో ఏదో విధంగా ఇప్పటి వరకు నువ్వు నడుచుకున్నటువంటి దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. బయట ఎవరు కూర్చున్నారు? లోపలికి రాలి. నాకు అందరి ముఖాలు కనపడదు. ఇంతకాలము బంధువులు, స్నేహితులు, కుమారుడు, కుమార్తె, రక్త సంబంధము, వాళ్ళు వీళ్ళు, మంచివెన్నో, చెడువెన్నో, అర్థమైనవెన్నో, అర్థం కాకుండావెన్నో, ఎన్ని విధాలుగా నీ వయసు నీకు గుర్తుంది కదా. ఇప్పటి వరకు ఈ దినము నేటి ఇక్కడ నువ్వు కూర్చున్న ఈ సమయము వరకు కూడా ఎన్ని విషయాల్లో ఎన్ని సక్సెస్ అయ్యి, అన్ని సక్సెస్ అయ్యి, సక్సెస్ కాలేదో పడ్డావు, లేచావు, మరణము నుండి తప్పింపబడ్డావు, పడి లేచావు, బ్రతకలేని స్థితిలో దేవుడు లేవనెత్తాడు, బలహీనత నుండి లేవనెత్తాడు, రోగం నుండి లేవనెత్తాడు. ఇన్ని పరిస్థితులు, ఇన్ని ఇబ్బందులు, వీటన్నిటిలో కూడా ఇంతవరకు దేవుడు నేను తీసుకొని వచ్చాడు కదా. మనందరికీ కృతజ్ఞత ఉందా? ఎంతమందికి ఉందండి? దేవుడు నా పట్ల చేసిన మేలు కృతజ్ఞత. ఓకే, చాలా మంచిది ఉంది. ఈ కృతజ్ఞత ఉంది కదా, ఇప్పటి వరకు ఒక తీర్మానాన్ని తీసుకోవాలి. మనం అందరు చెప్పినట్టు విన్నాము, దేవుడు చెప్పినట్టు ఎన్నిసార్లు విన్నావు ఒకసారి నిన్ను నీవే ఆలోచన చేసి.
మనుజ ఆశలు అంటే నీ ఆశలు చెప్పినటువంటి వారి ఆశలు కాకోకుండా ఇప్పుడు ఇక్కడ చూడండి వ్రాయబడి ఉంది, నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపంతో నాకు ఏ ఫ్రెండ్షిప్ లేదని చెప్పే ధైర్యం నీకుందా? ఇంతకు ముందు నువ్వు వాళ్ళు వీళ్ళు చెప్పినట్లు నడుచుకున్నావే, చాలు, ఇప్పటికి చాలు, ఈ దినం వరకు చాలు. ఎంతకాలం బతుకుతావో తెలియదు, ఎంతకాలం ఉంటావో తెలియదు. కనీసం ఈ జీవితమైన దేవునికి ఇష్టునిగా ఇష్టరాలుగైనా జీవించు. మిగిలి ఉన్న కాలం అక్కడ వ్రాయబడి చూడండి, ఉందా లేదా అక్కడ? మిగిలిన కాలము ఇక మీదట, ఇప్పుడు అంటే ప్రజెంట్ నౌ, ప్రస్తుతము, ఇప్పుడు నువ్వు జీవిస్తున్న ఈ కాలము అట్లీస్ట్ ఇప్పుడైనా దేవునికి ఇష్టనిగా ఇష్టాలుగా జీవించు. చాలు. బ్రతికిన ఇన్ని సంవత్సరాలు ఎట్లా బ్రతికావు, ఏం చేసుకున్నావు, బ్రతికావు, నీ జీవితం ఏందో తెలుసు దేవునికి, నీకు తెలుసు, ఎలా బ్రతికావు తెలీదు. ఇప్పటికైనా అట్లీస్ట్ ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు మనందరికీ. ఆయనకి ఇష్టనిగా ఏమి రోజు టార్గెట్ పెట్టాడా, ఒక 10,000 సంపాదించు, రోజు టార్గెట్ ఒకరిని కొట్టేసిరా, ఒకరిని తిట్టేసిరా, టార్గెట్ ఏమైనా పెట్టాడా? మంచిగా బ్రతకమనే టార్గెట్ పెట్టుకున్నాడు అంతే. ఆయన టార్గెట్ని మనం పూర్తి చేయాలంతే. తర్వాత 3వ వచనంలో ఏమేమి చేయకూడదంటే అక్కడ పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లర్తోకుడు నాటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ బుద్ధులు మొదలైన వాటిని ఎంత నడుచుకున్నాక అన్యజనుల యొక్క ఇష్టము నెరవేర్చినందుకు గతించిన కాలము చాలు. మాయమ్మ చెప్పి, మా తాత చెప్పి, మా అత్త చెప్పి, మా మామ చెప్పి, మా అన్న చెప్పి, వాళ్ళు చెప్పి, వీళ్ళు చెప్పి నేను వాళ్ళ ప్రకారము చెప్పి జీవించి నడిచి నీ జీవితాన్ని ఇంతవరకు తెచ్చుకున్నావు చాలు. ఇప్పుడు దేవునికి ఇష్టనిగా జీవించడం నేర్చుకో. నేను అంటున్నానండి, మనిషిని ఆయుష్కాలం ఎంతవరకు తెలియదు. ఎవరో నిన్న బుగాన్పల్లి వ్యక్తి ఒక ఆయన చనిపోయాడు. కృతజ్ఞత కలిగి జీవించు. నీ మరణం ఎప్పటి వరకు తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. కృతజ్ఞత నీలో ఉండి రోగం నుండి తప్పించాడు, మరణం నుండి తప్పించాడు, బాధ నుండి తప్పించాడు. ఆ కృతజ్ఞత నీ లేకపోతే మొదట ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? మరణము ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు. ఈ క్షణమే యేసుని చేర్చుకొని యేసుని ఇష్టనిగా ఇష్టరాలుగా జీవించాలి. నేను ఇక్కడ పాటలు పాడుకుని కూర్చున్నాను, ప్రతాప నుంచి చెప్పాడు ఇలాగా స్పాట్ అక్కడికి ఏ పరిస్థితిలో తెలియదు. మొన్న దాదాపు 242 మంది ఫ్లైట్లో ఉన్నవాళ్ళు, తర్వాత మిగతా మెడికల్ విద్యార్థులు ఎంతమంది మరణించారు. ఒక డాక్టర్ ఫ్యామిలీ, భార్యాభర్తలు 2 ఫ్యామిలీ, 3 పిల్లలతో సెల్ఫీ తీసుకుని వాళ్ళు వెళ్ళారు ఫ్లైట్లో. చాలా బాధ, కన్నీరు వచ్చింది నాకు. చిన్న పిల్లలు 2, కొంచెం పెద్ద బాబు, 2 శిశువులు, 11 మంది పిల్లలు, మొత్తం 52 మంది వేరే దేశస్తులు, దాదాపు 169, 167 మంది మన భారతీయ ప్రజలు. ఏం జరిగిందండి, ఎందుకు జరిగింది తెలియదే. మనిషిని మరణం ఎలా వస్తుందో, నువ్వు దేవుని వాక్యం విని కూడా దేవునిలో నువ్వు లేకపోతే ఎట్లా? కానీ ఒక్కటి చెప్పగలను, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రతి ఒక్కరూ లెక్క అప్పచెప్పాల్సిందే. ప్రతి నాతో సహా అందరూ లెక్క అప్పచెప్పాల్సిందే.